ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ప్రతి విషయాన్ని నిష్పక్షపాతంగా ముక్కుసూటిగా ధార్మికమైన విషయాలని మాత్రమే చెబుతూ నవ సమాజానికి పనికొచ్చేటువంటి విషయాల్ని కూడా చెబుతూ మీ అందరి ఆదరణకి గురి అవుతున్నటువంటి నేను మీ అందరికీ కృతజ్ఞుణ్ణి. దయచేసి మన ఛానల్ని మరొక 10 మంది సబ్స్క్రైబ్ చేయించండి. ధర్మ సందేహాలు యూట్యూబ్లో ఉంటాయి, మనకి ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, ఫేస్బుక్లో కూడా ఉంటాయి. కాబట్టి 3 చోట్ల కూడా మనకి ధర్మ సందేహాల నివృత్తి కొరకు మీరు మనల్ని ఫాలో అవ్వండి. ఈ రోజున మనకి రేపు 4వ తేదీ ప్రతి మాసంలో మనందరము చేసుకునేటువంటి విశేష వ్రతం అదేనండి. మీరు చేస్తుంటారే, గరికతో పూజ చేస్తారు, మోదకాలు పెడతారు, ఉండాలు పెడతారు. గుర్తొచ్చింది కదా, సంకష్టహార చతుర్థి. ఈసారి మనకి రేపు 4వ తేదీ జూన్ 4వ తేదీన వచ్చేటువంటి సంకష్టహార చతుర్థి. తప్పకుండా మనం ఈ రోజున అద్భుతమైనటువంటి గణపతి దేవుడి అనుగ్రహాన్ని పొందుకునే శుభమైన రోజు, అదృష్టవంతమైన రోజు. ఎందుకంటే అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి రోజు కాబట్టి తప్పకుండా మనం ఈ సమయంలో చేయాల్సినటువంటి పూజ 3 ఫలితాన్ని ఇస్తుంది. అందుకే పురుషోత్తమ మాసంగా చెప్పబడింది. ఈ నెలలో చేసేటువంటి ప్రతి దానము, పూజ, పునస్కారము, అభిషేకం ఇవన్నీ కూడా ఏకాదశి వ్రతాలన్నీ కూడా చెప్తాను. ఏకాదశి వ్రతాలు, మనకి మహాశివరాత్రి కూడా చెప్తాను. ఈ 4వ తేదీ గురువారం రోజున చేసుకోగలిగేటువంటి అదృష్టవంతమైన వ్రతం సంకష్టహర చతుర్థి. పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి మరొక విశేషమైనటువంటి పండుగ ఇది. పూర్తి స్థాయిలో ఉదయం నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాస దీక్ష ఉంటూ, అంటే నిరాహారంగా ఉంటూ, చంద్రోదయ దర్శనం కాగానే సూర్యాస్తమయం తర్వాత చంద్రుడికి ఒక రాగి పాత్రలు కానీ మట్టి పాత్రలు కానీ ఆవు పాలతో, గరికలతో, తెల్ల నువ్వులతో తర్పణమిచ్చి అర్ఘ్యమిచ్చి ఆ యొక్క లంబోదరుణ్ణి మనం పూజించి గరికలతో కానీ, స్వామివారిని ఎర్రని పుష్పాలతో కానీ, మందార పూలతో కానీ, ఎర్ర గన్నేరు పూలతో కానీ ఆ యొక్క సంకష్టహర గణపతిని పూజించిన వారికి అద్భుతమైనటువంటి యోగము. దాంట్లో పేర్లోనే ఉంది సంకష్టహర చతుర్థి. సమస్తమైనటువంటి కష్టముల నుంచి విముక్తిని ప్రసాదించేవాడు, ఆటంకాలు లేకుండా కార్య అనుకూలతని కలిగించేవాడు ఇగో ఈ బొజ్జయ్యనే, ఈ గణపతయ్యనే. ఆయనని పట్టుకున్న వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే విఘ్ననాయకుడు ఆయనే, అలాగే గజముఖుడు ఆయనే, లంబోదరుడు ఆయనే, శూర్పకరణాలు ఆయనవే. కానీ అటువంటి వాడిని సూక్ష్మనేత్ర, అలాగే పామును యజ్ఞవిధికి ధరించిన వాడు. అటువంటి గణపతిని మనం పూజిస్తే అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. ఇది ప్రతి కృష్ణపక్ష చతుర్థి రోజున, అంటే 4వ తిథి రోజున సంకష్ట చతుర్థి చెప్పబడుతుంది. కాబట్టి ఈ సమయం చంద్రోదయ సమయంలో, అంటే చంద్రుడు ఉదయించే సమయంలోనే తప్పకుండా మనము ఈ యొక్క చతుర్థి వ్రతాన్ని ఆచరించమని చెప్పబడుతోంది. సో ఈ చతుర్థి వ్రతం అనేది మనకి అనేక కష్టాల నుంచి విముక్తుల్ని కలిగించే అవకాశం. ఈ యొక్క ధర్మశాస్త్రాల్లో విశేషంగా చెప్పబడినటువంటి వ్రతము ఈ యొక్క సంకష్టహర చతుర్థి. ఈ సూర్యాస్తమయ సమయానికి చతుర్థి తిథి తప్పకుండా ఉంటుంది. ఆ తిథి ఉన్నప్పుడు మాత్రమే చేయాలి దీన్ని. రాత్రి చంద్రుని చూసి అర్ఘ్యమించిన తర్వాతే వ్రతం పూర్తవుతుంది. ఇది ఒక్కొక్కసారి మనకి మంగళవారం వస్తే ఇంకా అద్భుతం. అంగారక చతుర్థి అంటారు. అంగారక సంకష్టహర చతుర్థి ఇంకా విశేషం. అన్నదమ్ములు ఇద్దరిని పూజించవచ్చు మనం. అటు సుబ్బయ్యని ఇటు బొజ్జయ్యని ఇద్దరిని పూజించవచ్చు. అటువంటి అద్భుతమైన యోగం. ఆ గణనాథుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించిన వారికి సంతాన యోగము, సౌభాగ్యము, ఆనందము, ధనము, ఐశ్వర్యం. అసలు అంగారక చతుర్థి వస్తే వదిలిపెట్టకండి దాన్ని. అద్భుతమైన యోగాన్ని కలిగిస్తుంది. ఈ శాస్త్ర ప్రకారం సమయంలో దేవతలకు వచ్చిన పెద్ద సంకటాన్ని నివారణ కోసం పరమశివుడి దగ్గరికి వెళ్తే ఆయన కష్టం తొలగించినటువంటి రోజు కృష్ణపక్ష చతుర్థి. మరొక కథ ప్రకారంగా ఈ విఘ్నాలకు అధిపతిగా ఇచ్చినాడు ఆయన, మనకి బొజ్జయ్యని ఇచ్చాడు కదా శివుడు, అది కూడా మనకు తెలిసిందే. మరొక కథలో చంద్రుడు తన అందాన్ని చూసి గర్వపడి వినాయకుడు చూసి నవ్వింది కూడా ఈ చతుర్థి రోజునే. అయితే గణపతి చతుర్థి అంటే గణపతి చంద్రుడిని శపించాడు. ఆ శాప విముక్తి కోసం చంద్రుడు కృష్ణపక్ష చతుర్థి నాడే గణేశుడిని పూజించి ఆ గణపతి అనుగ్రహాన్ని కూడా పొందుకున్నాడు. అందుకే ఈ రోజున చంద్ర దర్శనము చేసి అర్ఘ్యమిస్తే ఎలాంటి అపవాదులైనా సరే తొలగిపోతాయనేది వ్రత సూత్రము. ఉదయమే నిద్రలేవాలి, మందిరాన్ని శుభ్రంగా పూజ చేసుకొని ఈరోజు సంగ వ్రతం చేస్తున్నాను స్వామి అని మనసు సంకల్పం చెప్పుకొని రోజంతా వీలైనంత వరకు నిరాహారంగా ఉంటూ ఏదైనా స్వల్పమైనటువంటి పాలు, కాసినటువంటి పళ్ళు తిని
సాయంత్రం ప్రదోష కాలంలో వినాయకుడిని విగ్రహానికి లేదా చిత్రపటానికి పూజ చేయడం, గణపతికి ఎర్ర గన్నేరు పూలు ఇంకా విశిష్టమైనటువంటివి, అలాగే మోదుక పూలతో కూడా స్వామివారికి పూజ చేయవచ్చును. కాబట్టి గణేశుడికి అత్యంత ప్రీతిప్రాప్తమైనటువంటి గరికని స్వామివారికి సమర్పణ చేయాలి. అలాగే నైవేద్య విషయంలో మోదకాలు కానీ కుడుములు లేదా ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టాలి. గణపతికి తెల్ల నువ్వులతో బెల్ల పుండులు కూడా పెట్టవచ్చండి, అది చాలా విశిష్టంగా పెట్టవచ్చు అని ఇక్కడ గణేశ స్తోత్రం చదువుకోవాలి. లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, గజముఖాయ నమః, భిన్నదంతాయ నమః 108 నామాలతో ఆ లంబోదరుని పూజించి అర్చన చేసి ధూపము దీపము నైవేద్యం పెట్టి చంద్రదర్శనానికి తప్పకుండా ఈ యొక్క చతుర్థి సమయం ప్రదోషకాలంలో తప్పకుండా ఉండాలి. ఆ సమయంలో ఒక రాగి పాత్రలో నీళ్లు, కొంచెం ఆవు పాలు, చందనము, అక్షితలు వేసి చంద్రుడికి ఆ తర్వాత వినాయకుడికి అర్ఘ్యమిస్తూ నమస్కరిస్తూ నీరుని వదలడం. ఆ వదలడం వల్ల అర్ఘ్యాన్ని తిన్నటువంటి చంద్రుడు కానీ అర్ఘ్యాన్ని పుచ్చినటువంటి ఆ వినాయకుడు కానీ సంతృప్తులు అవుతారు. వారికి ఇచ్చినటువంటి అర్ఘ్యం వల్లనే సమస్తమైనటువంటి విఘ్నములు తొలగడానికి వారు మనల్ని అనుగ్రహిస్తారు, మనశ్శాంతిని కలిగిస్తారు, మనోబుద్ధి వికారాన్ని నాశనం చేస్తారు, సద్బుద్ధిని ప్రసాదింపజేస్తారు. ఆ చంద్రుడి వల్ల అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, కష్టాల నివారణ కలుగుతుంది, అప్పుల బాధ నుంచి బయటపడతాము, ఆరోగ్య బాధల నుంచి సంకటాల నుంచి తొలగిపోయి ఆనందకరమైన కార్యసిద్ధి కలుగుతుంది, వ్యాపారంలో ఉద్యోగంలో అనేకమైనటువంటి శుభయోగాలు కలుగుతాయి. ఈ వ్రతం వల్ల మన పనులన్నీ కూడా తొందరగా పూర్తవుతాయి. అలాగే జాతక చక్రంలో ఉన్నటువంటి కేతుగ్రహ దోషం ఎవరికైనా ఉంటే, కేతుగ్రహ దోషం అంటే ఏమిటి? పుణ్యకర్మల మీద ఆసక్తి ఉండకపోవడం, అంటే చంచలమైనటువంటి మనస్తత్వం, తప్పుడు మార్గంలో వెళ్ళడం, పిల్లలు ఈ జంజీలు ఉన్నారు కదా, జంజీలు పక్కదారి పట్టడం. అఫ్కోర్స్ పెద్ద జీలు కూడా, జంజీలు చిన్నపిల్లల్ని పెద్ద జీలు కూడా ఉంటారు కదా, పెద్ద జీలు కూడా కాస్త వక్ర మార్గం పెట్టారనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ సాధారణంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే, ఈ సంకష్ట వ్రతం ఆచరిస్తే అద్భుతమైనటువంటి అనుకూలత ఉంటుంది. డిప్రెషన్ నుంచి బయటపడతాం, బుద్ధి బాగా పనిచేస్తుంది, మంచి విద్యా సంపన్నత ఉంటుంది. రేపు రాబోయేటువంటి రోజుల్లో మనకి నీట్ పరీక్ష కూడా అనుకుంటా నేను, పోటీ పరీక్షలు ఉన్నాయి, అలాగే IELTS, GRE, TOEFL, GMAT పరీక్షలు ఉన్నాయి. తప్పకుండా పిల్లలు ఒక్కసారి, ఇంకా 4వ తారీఖు ఉంది కాబట్టి తప్పకుండా చేపిస్తే, అంటే మన చదువు నుంచి అస్సలు చేయకండి. దేవుడి మీద నమ్మకం పెట్టుకొని దేవుడు కాపాడుతాడు, రోజు అష్టోత్తరాలు చదువుకోద్దు. ఆ ఒక్కరోజు పూజ చేసి మిగతా టైంలో మీరు మీ పుస్తకంలో నిమగ్నం అయిపోండి. ఇంకా చదువుకుంటే అసలు మనకేది రాదు, రాయడానికి రాదుగా. చదువుకున్నది బుద్ధిలో వికాసవంతంగా ఉండడానికి, ప్రజెంటేషన్ చేయడానికి దేవుడిని పూజించాలి. కాబట్టి ఎలా ఈ సంకష్టార చతుర్థి రోజు మాత్రమే పిల్లలు తీసుకెళ్లి పిల్లల చేత గణపతిని పూజిస్తే అనుకూలవంత యోగం ఉంటుంది. సాధారణంగా ఈ వ్రతాన్ని 3 వారాలు, 5, 11, 21 నెలల పాటు, అంటే వారాలు కానీ, అంటే నెలకోసారి కదా, 3 నెలలు, 5 నెలలు, 11 నెలలు, 21 నెలల పాటు చేస్తుంటారు. ఇలా ప్రతి నెల వచ్చే సంకష్ట చతుర్థి నాడు సాయంత్రం పూజ చేసి అర్ఘ్యం ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని మనకి స్కాంద పురాణంలో చెప్పబడింది. ఈ విషయాన్ని అందరూ గమనించి వీలైనంత వరకు ధర్మరక్షణార్థం, భారతదేశం యొక్క ఆర్థిక సామాజిక అనుకూలత పొందడానికి, మన యొక్క దేశం సనాతన ధర్మంలో పరిడవిల్లడానికి కూడా మనందరం పూజ చేసి ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ, లోక కళ్యాణం జరగాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.